మంగళం విలేజ్కు చెందినటువంటి ఈశ్వరప్ప అనేటువంటి కాంట్రాక్టర్ తను 2018వ సంవత్సరంలో నీరు ప్రగతి ప్రోగ్రాం కింద చేసినటువంటి మంగళం విలేజ్కు సంబంధించి కొత్త చెరువు పాండ్కు చేసినటువంటి రెస్టరేషన్ వర్క్స్కు సంబంధించి సుమారు 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ బిల్స్ను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఆ అమౌంట్ను తను చేసినటువంటి వర్క్స్కు ఇరిగేషన్ ఆఫీస్కు చెందినటువంటి షేక్ అబ్దుల్ రజాక్ సీనియర్ అసిస్టెంట్ గారు ఆయనను సుమారు 6 నెలల పాటుగా 15,000 రూపాయలు లంచం అడిగి ఆయన ఇచ్చుకోలేనని చెప్పి ప్రాధేయపడితే 13,000కు తగ్గించి సుమారు 6 నెలల పాటుగా అతన్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నందువల్ల ఈశ్వరప్ప తిరుపతి ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను మా సిబ్బందిని మా ఇతర అధికారులను ఆశ్రయించి ఆయన మీద నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:10 టైంలో ఇరిగేషన్ ఆఫీస్ ముందు భాగంలో ఆయన ఈశ్వరప్ప దగ్గర నుంచి రజాక్ గారు లంచం తీసుకుంటూ ఉండగా 13,000 రూపాయలు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విచారణ పూర్తి అయినంత నిమిత్తము ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. అంటే ఏ ఉద్యోగం అయినా తిరుపతి చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏమంటే ఏ శాఖ అధికారులైనా కూడా వాళ్ళు చట్టపరంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాళ్ళు లంచం అడుగుతూ ఉన్నట్లయితే ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తిరుపతి ఏసీబీ ఆఫీస్ను ఆశ్రయించి మీ పనులను మీరు చట్ట ప్రకారం పూర్తి చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి